నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, 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 నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా పిల్లలందరికీ శుభాలు. మార్కు సువార్త 11:25 మీకు ఒకరి మీద విరోధం ఏదైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఇక్కడ క్షమాపణ గురించి మనం చూస్తున్నాం. ప్రభు మనల్ని క్షమించాలంటే మనం ఇతరులను క్షమించాలి. క్షమాపణ అనేది దేవుని యొద్ద నుండి మనం పొందాలంటే మనము మొట్టమొదటిగా ఇతరులని క్షమించేవారిగా ఉండాలి. క్షమించడం కష్టమే, కానీ మనం క్షమించబడటం ఇంకా కష్టం. కాబట్టి మనం క్షమిస్తే క్షమాపణ అనేది తేలికవుతుంది. బైబిల్లో ఈ మాట మనం చూస్తాం కదా, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించండి. మనము క్షమించకపోతే వారి బరువును మన గుండెల మీద మోస్తున్నట్లే. నీవు క్షమించేస్తే ఆ గుండెల మీద నుంచి భారం తొలగిపోతుంది. నీవు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించు. అప్పుడు గొప్ప క్షమాపణ నీవు కూడా అనుభవిస్తావు. కింద ఫుట్నోట్లో మనం చూస్తాం, మీరు క్షమింపని యెడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు అని కూర్చబడి ఉన్నది. క్షమాపణ అనేది మనము క్షమిస్తే దేవుని యొద్ద క్షమాపణ మనం పొందుకుంటాం. కాబట్టి మనం పరలోక ప్రార్థనలో మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. వింటున్నారా? కాబట్టి మనము క్షమాపణలో ఉన్న ఆనందం అని అనుభవించాలంటే మనం ఇతరులను క్షమించేవారిగా ఉండాలి. బైబిల్లో క్షమాపణ గురించి చెప్పేటప్పుడు ప్రభు ఒక సందర్భాన్ని, ఒక ఉదాహరణని చెప్తాడు. అది మీ జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 18 ప్రభు ఒక ఉదాహరణని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఒక యజమాని యొద్ద ఒక దాసుడు వచ్చి ఉన్నాడంట. ఎంత వచ్చి ఉన్నాడు? 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడంట. 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అంటే చిన్న మొత్తం కాదు, అది చాలా ఎక్కువగా. ఒక్క తలాంతు సుమారుగా 3,600 రూపాయలు. అలాంటిది 10,000 తలాంతులు అంటే 3,600 ఇంటూ 10,000 లెక్కేసుకోండి ఎన్ని కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడో. ఈ అప్పును తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఆ దాసుడున్నాడు. కాబట్టి యజమాని యొద్దకు వచ్చి, యజమానుడా నా యొద్ద దయించు, నా ఎడలో ఓర్చుకో, నేను తీరుస్తాను అని అన్నాడు. కానీ ఆ దాసుని యజమానుడు వాని మీద కనికరపడి వాని అప్పును క్షమించాడు. ఎంత క్షమించాడు? 10,000 తలాంతులు. అమ్మో, ఎంత డబ్బు అప్పు క్షమించబడిందో. క్షమించబడిన ఈ దాసుడు బయటికి వెళ్ళి ఆయనకి మరో దాసుడు వచ్చి ఉన్నాడంట. ఎంత? 100 దేనారాలు. 100 దేనారాలు అంటే ఒక దేనారము ₹1/2. అలా 100 దేనారాలు అంటే ₹50. ₹50 అప్పున్న ఆ దాసుని చూసి వాని గొంతు పట్టుకొని, నా అప్పు నువ్వు ఎప్పుడు చెల్లిస్తావు అని అడిగాడు బిగ్గరగా. అప్పుడు ఒకప్పుడు ఇదే దాసుడు తన యజమాని దగ్గర ఎలా వేడుకున్నాడో అలాగే తన తోటి దాసుడు, అయ్యా నా యందు ఓర్చుకో, నేను నీకు చెల్లిస్తాను అన్నాడు. ఏమండి, ఇప్పుడు తన తోటి దాసుడు చెల్లించగలడు. ₹50 చెల్లించడం చాలా తేలికే. 10,000 తలాంతులు
కొన్ని కోట్ల రూపాయలు చెల్లించడం కష్టం. ఆ తోటి దాసుడు చెల్లిస్తానన్నాడు. ఓర్చుకోకుండా అతని చెరసాల వేయిస్తాడు. మత్తయి సువార్త 18:30. వాడు ఒప్పుకొనక అత్యున్నది చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించిన. ఎప్పుడైతే తన తోటి దాసుని చెరసాల వేయించాడో చుట్టూన్న ఇతర దాసులు చూసి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీవు నీ దాసును క్షమించావు కదా, 10,000 తలాంతులను క్షమించావు కదా. తన తోటి దాసుడు ఒక 100 దేనారాల నిమిత్తం, అంటే 50 రూపాయల కోసం చెరసాల్లో వేయించాడయ్యా. నీవు క్షమించిన ఆ దాసుడు ఎంత క్షమాపణ పొందాడు, తన తోటి దాసుని కూడా క్షమిస్తే ఎంత బాగుండేది అని యజమానుడు చెప్పినప్పుడు వెంటనే ఆ యజమానుడు కోపంతో దాసుని పిలిపిస్తాడు. పిలిపించి ఏం చేస్తాడో చూడండి. చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండును కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అత్యున్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. మనం క్షమించకపోతే మనం కూడా క్షమించబడలేము అని ప్రభు స్పష్టంగా తెలియజేశాడు. ఇది కాలము మన హృదయంలో క్షమాపణ, ప్రభువు మనల్ని క్షమించినట్లుగా ఇతరుల్ని క్షమించగలుగుతున్నామా? క్షమించే మనసు మనలో ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. మనం క్షమించేది తక్కువే, కానీ మనము క్షమాపణ పొందేది ఎక్కువ ఉంటుంది. కనుక మనము మంచి మనసుతో ఇతరులను క్షమిద్దాం, ప్రభువుకి అప్పగిద్దాం. ప్రార్థనకి అదే అడ్డు వస్తుంది. నువ్వు క్షమించలేని మనసు అది అడ్డు బండగా ఉంటుంది. కాబట్టి నీ ప్రార్థనకి అది ఆటంకం కలగకుండా ఉండాలంటే నీవు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించు. అప్పుడు నీవు క్షమించబడతావని ప్రభు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేము క్షమించే మనసు కలిగి ఉంటకు సాయించండి. మేము క్షమించకపోతే మేము క్షమించబడలేము. ప్రభా, మా పాప దోషములు లెక్కకు ఎన్నో ఎక్కువ ఉన్నాయి ప్రభా. మేము క్షమించవలసింది చాలా తక్కువ ఉంది. మేము తక్కువ దాన్ని క్షమిస్తే ఎక్కువ క్షమాపణ మేము పొందగలం అని మీరు మొత్తం మాట్లాడారు. వెత్తబడిన మాటలు మందరి హృదయాన్ని కట్టి ఫలింపజేసి మీరే మమ్మల్ని సంధిస్తూ దర్శిస్తున్నందుకు వందనాలు చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.